లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మన దేశంలో అనేక ఆలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అలాంటి ఆధ్యాత్మిక ఆలయాల్లో నేటికి సైన్స్ ఛేదించని మిస్టరీలు ఉన్నాయి. అలాంటి ఒకటి ఆలయంలో ఒకటి జగన్నాథ్ ఆలయం. ఇది ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు 50 కిలోమీటర్ దూరంలో ఉన్న బెహతా గ్రామంలో ఉంది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే వర్షాకాలాన్ని ముందుగానే అంచనా వేస్తుంది. అంటే ఈ ఆలయం ఏ ఏడాదిలో ఎంత వర్షం కురుస్తుందో అది కూడా ప్రత్యేక పద్ధతిలో అంచనా వేస్తుంది. అందుకనే ఈ ఆలయాన్ని మాన్సూన్ టెంపుల్ అని కూడా అంటారు. వర్షం లేదా ఋతుపవనం రాక కొన్ని రోజుల ముందు ఈ ఆలయ గర్భగుడి పైకప్పు నుంచి నీటి చుక్కలు కారడం ప్రారంభిస్తాయి. ఇలా గర్భగుడిపై కప్పు నుంచి జారుతున్న చుక్కలు వాన చినుకుల ఆకారంలో ఉండడం గొప్ప వింత. ఈ చుక్కల సైజును బట్టి ఆ ఏడాది ఋతుపవనాలు బలంగా ఉండి ఎక్కువగా వర్షాలు కురుస్తాయా లేదా బలహీనంగా ఉండి తక్కువ వర్షాలు కురుస్తాయా అనే అంచనా వేస్తారు. జూన్ మొదటి పక్షం రోజుల్లో చుక్కలు పడడం ప్రారంభం అవుతాయి. బండపై పడిన నీటి చుక్కలు ఆరిన వెంటనే వర్షం కురుస్తుంది. ఈ సంవత్సరం బండపై పడిన నీటి చుక్కలు ఇంకా ఆరిపోలేదు. అయితే క్రమంగా నీటి చుక్కలు ఆరిపోవడం క్రమంగా జరుగుతుంది. కనుక ఋతుపవనాల రాకలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే చుక్కల పరిమాణం బట్టి ఈ సంవత్సరం మంచి ఋతుపవనాలు రానున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ ఆలయ రహస్యం తెలుసుకొని శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ ఆలయంలో దాదాపు 15 అడుగుల ఎత్తుల నల్ల రాతితో చేసిన జగన్నాథుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. దీనితో పాటు సుభద్ర, బలరాం విగ్రహాలు ఉన్నాయి. జగన్నాథుని విగ్రహం చుట్టూ 10 అవతారాలు విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఈ ఆలయం లోపల గర్భగుడి చుట్టూ అందంగా చెక్కబడిన స్తంభాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్నో సర్వేలు చేసినా ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారో నేటికి తెలియదు.